స్టార్ట్. గాయ్స్ అసలు పాత పాత ఛానల్ పోయింది కదా, కొంతమంది చూస్తున్నాడు మా వాడు పాత లొకేషన్కి అయితే వచ్చేసినాం. లొకేషన్ చూడండి ఎట్లా ఉంది. మొత్తం కంప్యూటర్లు ఉన్నాయి ఇక్కడ. వచ్చింది లొకేషన్ అయితే అవసరం, పిక్చర్లు అయిపోతారు మీరు. నేను లొకేషన్ అయితే డిస్క్రిప్షన్లో పెడతా, రండి. చూసిరుగా గాయస్, ఇంకో లొకేషన్కి వచ్చిన. అసలు హైవే మీద దిగింది పార్ట్ 1 అనుకోండి, ఇప్పుడు దిగేది పార్ట్ 2. మీకు పార్ట్ 1గా పార్ట్ 2గా రిలీజ్ చేస్తా. అయితే లొకేషన్కి వచ్చింది మాత్రం ఇక్కడ ఏదో అంటే లైక్ ఒక కట్టి దగ్గర ఒక 6-7 ఇయర్స్ అవుతున్నట్టుంది. లొకేషన్ చూడడానికి మంచిగానే ఉంది. మేము ఫోటోలు దిగడానికి వెళ్తే ఒక ఆయన అడ్డుపడ్డాడు, ఇక్కడ బాగాలేదు అది ఇదని ఉంది. వీడియోలో చూడండి, ఎందుకంటే మీకు చెప్తే క్లారిటీ వస్తుందని చెప్తున్నా. అరే నిజం చెప్పురా. ఒక టైప్ గాయ్స్, అసలు పాత పాత ఛానల్ పోయింది కదా, మా వాడు పాత సబ్స్క్రైబర్ మాకు వాళ్ళు లొకేషన్ పంపించారు విజిట్ కానీ అని. లొకేషన్కి వెళ్ళినాక మధ్యలో కూడా వీడియోలు ఎన్నంటుంది మీకు చూపిస్తున్నా. లొకేషన్ లొకేషన్ పంపించారు మా పాత సబ్స్క్రైబర్ ఆయన. చూసారా సార్ డబుల్ యాక్షన్, డూ విజిట్ అని పంపించేసాను లొకేషన్. అవునా నిజమా? మార్నింగ్ కాల్ చేసి బ్రో ఇక్కడ లొకేషన్ విజిట్ అవ్వండి, జర మీకు వీడియోలకు ఉపయోగపడుతుందని చెప్పిండు. థ్యాంక్ యూ. ఆయన చూసినా కూడా లైక్ కొడతాడు. లొకేషన్కి అయితే వచ్చేసినాం. లొకేషన్ చూడండి ఎట్లా ఉంది. మొత్తం కంప్యూటర్లు ఉన్నాయి ఇక్కడ. బాబా ఫుల్ కంప్యూటర్లు ఉన్నాయి. ఇక్కడ ఒకటి పడిపోయింది. ఇవన్నీ కంప్యూటర్. ఒక్కటి కాకపోతే ఇక్కడ నిఫ్ట్ ఎవరు పెట్టారో అర్థమవుతలేదు. ఇక్కడ చూస్తే ఎవ్వరు లేరు, మొత్తం ఖాళీ రూట్ ఇది. చెట్లన్నీ నరికేసారు. అబ్బబ్బబ్బబ్బబ్బ, చూడండి ఇంకా ఎన్ని ఉన్నాయి చూడండి. బాగా ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి. లొకేషన్ అయితే మంచిగా ఉంది. లొకేషన్ ఒకసారి రౌండ్ వేసిన నేను, మీకు చూపెడదామని. ఒకటి చూడండి ఎంత పెద్దగా ఉందని చూడండి. కనబడా ఉంది. ఇక్కడ లైన్ ఉన్నాయి. ఇక్కడ చూడ అబ్బాబ్బాబ్బా, ఇది చూడండి ఎంత పెద్ద ఉంది. నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఎంత పెద్ద పాము పుట్ట. ఎంత పెద్ద బతుకమ్మ ఉన్నట్టే ఉంది పాము పుట్ట, ఎంత పెద్దగా ఉన్నది చూడండి. కాకపోతే ఇటు ఎవ్వరు లేరు, మొత్తం ఖాళీ. ఇంత మంచి రోడ్డు కట్టారు. లొకేషన్ అయితే హైలైట్ ఉంది. ఎవ్వరు లేరు ఇక్కడ. అటేమో ఇంకా లోపలికి ఉంది, వెళ్దాం. మన పొట్టాడు నేను ఇక్కడ లొకేషన్ అయితే ఇచ్చి పడేసింది భయ. ఎడిటర్లు ఉంటే వచ్చేయచ్చు. లొకేషన్ నేను కింద డిస్క్రిప్షన్లో పెడతా, చూడండి. లొకేషన్ అయితే ఇచ్చేసింది. అబ్బాబ్బాబ్బా, ఫ్లవర్స్ చూడండి. అంటే నిజంగా చూడండి, ఇది హైలైట్ ఉంది భయ. ఇది చూడండి, చెట్టుతో అట్లా వెళ్ళిపోయింది పైకి. ఎంత పెద్దగా ఉన్నా చూడండి.
షా మొత్తం ఇదేదో స్లమ్ ఏరియా లాక్కుంది, పెద్ద పెద్ద ఉన్నాయి. మనకు రెస్క్యూల్ చేద్దాం ఇప్పటి నుంచి. గాయస్ లొకేషన్ మాత్రం మాసం ఉంది. అక్కడ 2 బైకులు వెళ్తున్నాయి, అటు ఇంకా ఏదో ఉన్నట్టుంది, చూద్దాం. ఈడ యూటర్న్ తీసుకుందాం. ఇది మళ్ళీ ఏదో మెయిన్ రోడ్కి తీసుకొని వచ్చింది. లొకేషన్ అయితే అవసరం, పిక్చర్లో అయిపోతారు మీరు. నేను లొకేషన్ అయితే డిస్క్రిప్షన్లో పెడతా, రండి ఒకసారి విజిట్ అండి. గాయ్స్ స్టార్టింగ్ అనుకుంటా ఇది, అంటే మనం వెనకాల నుంచి వచ్చినాం, అటు సైడ్ వచ్చినాం. ఇది స్టార్టింగ్. అప్ప లొకేషన్ అయితే ఇచ్చాం. లొకేషన్ అయితే ఆసమ్ గాయ్స్. ఫోటోలు అయితే సూపర్ వస్తాయి. వచ్చి ఒకసారి ప్లేస్కి విజిట్ కాండి. కొంచెం ఫుల్ వీడియో చూడండి, అర్థమవుతుంటుంది. ఇట్లా మధ్యలో ఇంప్రెస్ మీరే ఇంప్రెస్ అయిపోతారు. ఇట్లాంటి లొకేషన్ చూపించినందుకు మీరు కూడా నాకు కూడా ఏదో ఒకటి చేయాలి కదా. లొకేషన్ అయితే ఆసమ్. ఇటేదో ఎంటీ రోడ్ ఉన్నట్టుంది, ఇదేదో పార్క్ ఉంది. కాకపోతే ఇది ఎప్పుడో కట్టి వదిలేసినట్టున్నారు. ఈ ఎల్లో లైన్స్ చూస్తుంటే నాకు ఏదో అర్థమవుతలేదు. మొత్తం జంగాలు ఉన్నట్టుంది, మొత్తం ఊరే. అదిగోండి మొత్తం పాము పూట చూడండి, ఇక్కడ ఒకటి తెచ్చది. షా వెరీ ఆసమ్. ఈరోజు బైక్ రైడ్లో ఇది నా ఫస్ట్, అంటే ఈ రైడింగ్లో నేను ఫస్ట్ ఇది. ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ లొకేషన్ అయితే వెరీ ఆసమ్. ఇట్లాంటి లొకేషన్లో మా ఫ్రెండ్ అని తీసుకొని రావాలి. కాకపోతే వాడు పిచ్చోడు అయిపోతాడు. అంటే తిరుగుతూ లొకేషన్ అయితే వెరీ ఆసమ్ ఉంది. వచ్చి ఒకసారి విజిట్ అవుతా అంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ లొకేషన్ పేరు పెడతా. రండి చూడండి. రెస్క్యూ ఆపరేషన్ అయిపోయింది. ఆయన అడిగి కనుక్కున్నామంటే ఆయన ఏం రిలీజ్ చేయలేదు. లైక్ ఏదైనా కావచ్చు. గాయ్స్ ఇప్పుడు అక్కడ కలిసిండు, రిటర్న్ వెళ్ళిపోమంటున్నారు. ఇక్కడ ఏదో అయినట్టుంది స్టంట్, ప్లేస్ మంచిగా లేదు అంటారు. వెళ్ళిపోదాం, ఎందుకు మనకు ఫోటోలు అక్కడ ఎంట్రెన్స్ ఉన్నట్టుంది. మ్యాక్సిమం ట్రై చేద్దాం, ఫోటోలు అయితే దిగుదాం, మీకు చూపిస్తా. కాకపోతే లోపల ఎవరెవరో వెళ్ళారు, ఆయన వెళ్ళిపోండి అని అన్నాడు మాకు. మళ్ళీ అలా చూపిస్తే ప్రాబ్లం అవుతుంది కదా, నేను చూపెడతలేదు. ఎవరిని చూపెట్టా, మనం వీడియోలు తీసుకొని వచ్చినాం కాబట్టి మన రెస్పెక్ట్లో మనం ఉండాలి. ఆయన వెళ్ళిపోయాడు. లొకేషన్ అయితే వెరీ ఆసమ్. డిస్క్రిప్షన్లో లింక్ పెడతా, అందరూ వచ్చేసారు, ఇలా సెట్ అయిపోతుంది. ఇక్కడ క్రికెట్ కూడా ఆడేటట్టున్నారు ఇక. ఇక్కడైతే ఫోటోలు దిగుతా, ఫోటోషూట్ చేసుకొని వెళ్ళిపోదాం. మళ్ళీ వాడు వచ్చి వెనకాలనే ఉండు. వాడు వెళ్ళినాక మళ్ళీ రిటర్న్ వచ్చి ఫోటో దిగుతాం. లొకేషన్ అయితే ఇచ్చి పడేసింది ఇటు. ఇదేదో బ్యాన్ చేసిన ఏరియా లాగా. ఎన్ని సంవత్సరాల నుంచి ఆయన అడిగి కనుక్కున్నాం, వెళ్ళిపోయినట్టుండు. ఇక్కడ 2 ఫోటోలు దిగి వెళ్ళిపోయాం. గాయ్స్ లొకేషన్ అయితే వెరీ ఆసమ్ ఉంది.
పడేసి లొకేషన్ దారా బ్రిడ్జ్ పైకి వెళ్ళిపో. नहीं इधर रखो, देखो मई रउडिज्म सेटलमेंट. ఫోటోలు అయితే మంచిగా వచ్చినాయి. ఇంకా నా కాడ చూడండి, చూసి లైక్ కొట్టండి. సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్వాలేదు, చూసినందుకు ఏదో ఒకటి చేయాలి కాబట్టి లైక్ కొట్టండి. ఇంకొకటి మళ్ళా మండే అంటే నాకు మండే మళ్ళీ అదే వర్క్ ఉంది. ట్యూస్డే రోజు వరంగల్ వెళ్తున్నా. మ్యాక్సిమం వీడియో ట్రై చేస్తా, ఎందుకంటే 4 వీలర్ డ్రైవింగ్ నేను ఒక్కనే డ్రైవింగ్ చేసుకోవాలి అశోక్ లీలన్. అందుకని ప్లస్ బిగన్ రేపు ఒకసారి మా ఆఫీస్ చూపిస్తా. నెక్స్ట్ ఇంకా అంతే, బాయ్. కొంచెం లైక్ కొట్టండి, మర్చిపోకండి, ఏదో ఒకటి చేయండి. పొద్దున బండి నెంబర్ ప్లేట్ తీసుకొని వెళ్దాం. పొద్దున కూడా వీడియో తీసి మార్నింగ్ బండి నెంబర్ ప్లేట్ ఎట్లా ఫిట్ చేస్తారు మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. తెలియని వాళ్ళు ఉపయోగపడుతుందని ట్రై చేద్దాం. ఓకే, బాయ్.